అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఒక లెజెండరీ డైరెక్టర్ ఉన్నారు. ఆయన ప్రతి సినిమా కూడా ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. కుటుంబ కథా చిత్రాలు తీయడంలో ఆయన మించిన వారు లేరని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఆయన ప్రతి సినిమా చూసామంటే, కుటుంబ కథా చిత్రం చూసామంటే డెఫినెట్గా మనం ఎమోషన్ అయిపోతాం. అంత ఎమోషన్ని పండించగల డైరెక్టర్. దాదాపు 50 సినిమాలకు పైగా తీశారు. అన్నీ కూడా సూపర్ హిట్ మూవీసే. ఆయన ఎవరో కాదు, ముత్యాల సుబ్బయ్య గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు టైం ఇచ్చినందుకు, భలేవాడు వచ్చినందుకు. అట్టాను బాకండి, నేనేమి సూపర్ స్టార్ ఏముంది ఇప్పుడు. ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ఇచ్చారు. మీరు తీసిన ప్రతి మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు లాంగ్వేజ్లో మాట్లాడితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో అనుభవాలు ఉంటాయి. సో రీసెంట్గా తల్లి మనసు అనే మూవీని కూడా మీరు మీ బ్యానర్ నుంచి, మీ ప్రొడక్షన్ నుంచి మూవీ వచ్చింది. అవును, అంటే చాలా గ్యాప్ తర్వాత, ఒక 7 years గ్యాప్ తర్వాత. ఎందుకు తల్లి మనసు సినిమాతో 7 years తర్వాత, అది కూడా మీ ప్రొడక్షన్ నుంచి రావడం? ఏంటి తల్లి మనసు వెనకాల కథ? కారణం ఏమంటే గురుగారు, 50 సినిమాలు తీశాను. ఇంకా సినిమాలు తీస్తామంటే బోరేస్తుంది. ఏమంటే ఈ కథలు ఎక్కడ తెస్తాం సార్? ఇప్పుడు ఒక కథను బోలి ఆ కథను కాపీ కొట్టాడని అనకూడదు కదా. ఒక కథకు సంబంధం ఉండకూడదు. చెప్పిన కథ చెప్పకూడదు. 50 కథలు చెప్పాం, మళ్ళీ ఎక్కడి నుంచి తెస్తాం? అయినా అప్పటికి ఇండస్ట్రీలో కూడా సార్ స్టార్డమ్ పెరిగిపోయి, మా బడ్జెట్లు పెరిగిపోయి, చిన్న ప్రొడ్యూసర్లు సినిమాలు తీయని స్థితిలో రావడం. ఇప్పుడు పెద్ద డైరెక్టర్లే మహానుభావులు, మంచి డైరెక్టర్లు 500 రోజులు 400 రోజులు ఇలా తీసిన సినిమాలు కూడా ఉన్నాయి కదా. అంత కాంపిటీషన్లో మనం సినిమా కథ ఎత్తుకోవడం కష్టంగా ఉంది సార్. కథ, ఆ కథను బోలిన కథ ఇది అనకూడదు. ఎలా ఎంతమంది రైటర్స్తో పనిచేసాం, అందరితో చేసాం. ఇంక నా వద్దు, కొంచెం విసుగేసిపోయింది. ఎందుకంటే ఆర్టిస్టులు డిమాండ్ వేరు, పైగా నేను చేయాల్సిన వాళ్ళందరి దగ్గర చేశాను. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి పోయి సార్ నాకు సినిమా అయ్యింది అని ఎవరిని అడగల. భగవంతుడి దయ వల్ల వాళ్ళు సినిమా చేయండి అని కబుర్ చేస్తే ప్రొడ్యూసర్ నేను వెళ్ళేవాడిని. ఓకే, ప్రతి సినిమా అలాగే జరిగింది. నేనుగా వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి సార్ సినిమా అయ్యండి అని తిరిగింది లేదు. ఓకే, అలాంటి పరిస్థితుల్లో 50 సినిమాల తర్వాత ఇంకా కథలు ఎక్కడొస్తాయి? పైగా అప్పటికి ఆర్టిస్టులకి మారిపోయిన వాతావరణం. ఇది డైలీ పేమెంట్స్, క్యారవాన్లు, ఓకే, ఇవన్నీ అయ్యేటప్పటికి వచ్చే ప్రొడ్యూసర్ డబ్బు ఏడ తెస్తాడు సార్? ఇంతకుముందు మీరు చేసినప్పుడు లేవు ఇవన్నీ, ఉన్ని పోను స్లోగా అలా పెరిగిపోయింది. ఓకే, ఇప్పుడంటే మేము ఎక్కువ అవుట్డోర్ సినిమాలు చేసేవాళ్ళం సార్. ఎక్కడో పల్లెటూరులో పోయి సినిమా చేస్తుంటే అక్కడ టాయిలెట్ పోవాలంటే ఏ ఇంటికో పోయి మా హీరోయిన్ పోవాలా, ఇలా జరిగిపోయేది. పోను హీరోయిన్స్ వాళ్ళు, హీరోలు వాళ్ళు వచ్చేటప్పటికి కార్వాన్లు గీర్వాన్లు, ఇంత బడ్జెట్ వాతావరణంలో కష్టం అనిపించింది. ఓకే, సినిమా ఆడితేనే కదా సార్ ఎవరైనా ప్రొడ్యూసర్ నిలబడాలంటే. వద్దులే అని మానేసుకున్నా. మా వద్దు సినిమాలు అని చెప్పి, మా పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నారు. వద్దురా నాన్న, నేను మా సినిమాలు మానేస్తాను, మీరు వచ్చేసేటి, మీరు ఆడ చేసే జాబులు ఇక్కడ చేసుకోవచ్చు కదా అని అంటే, వాళ్ళు అలాగే అని ఒక 7 years గ్యాప్ సార్. వాళ్ళు ఎడ్యుకేషను, వాళ్ళు ప్రమోషన్లు వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమైంది, 50 సినిమాలు అయిన తర్వాత నేను వాళ్ళని రమ్మడం. ఒక 7 years అసలు ఏం లేదు, సినిమా జోలికి వెళ్ళాల. కథలు చూసాం, కొత్తగా ఏం కనపడ్డంలే. ఈ పరిస్థితుల్లో వద్దులే అని మానేసుకుంటే వచ్చేమని మా పిల్లలు చెప్పారు కదా, వాళ్ళల్లో వచ్చారు. మళ్ళీ వాళ్ళకి మ్యారేజెస్, రిసెప్షన్లు, అవి ఈ గొడవ అంతా చూసుకున్నాం. తర్వాత ఎందుకనో మా పెద్దోడు అనంతకిషోర్ అని తను MICT చేశాడు ఆస్ట్రేలియాలో.
అతను టెలికమ్యూనికేషన్లో మంచి జాబ్ చేస్తున్నాడు. ఆడు 50 సినిమాలు తీసావు ముత్యాల సుబ్బయ్య పేరుతో. ముత్యాల మూవీ మేకర్స్ మన బ్యానర్ మీద ఒక సినిమా చేసుకోవచ్చు కదా అన్నాడు. రే ఎంత డబ్బు పెడతావు నువ్వు ఏదో ఎంప్లాయీవి, అది జరిగే పని కాదురా అంటే, కాదు నాన్న ఒక సినిమా అంటే బడ్జెట్లో చేయాలి. ఆ బడ్జెట్కి అయితేనే నువ్వు పనికి వస్తావు, నాకు మనశ్శాంతి ఉంటుంది, కోట్లు పెట్టలేం కదా అని అప్పుడు కథ కోసం ఎతికి 6 months కథ కోసం ఎతికాము సార్. మనకు తగిన కథ దొరకల. ఇంకా అలాంటి పరిస్థితుల్లో చివరికి ఒక కుర్రోడు, తమిళన్స్ కూడా నాకు బాగా పరిచయం కదండి, ఇక్కడుండే కుర్రోళ్ళలో ఒకరోజు ఒక పాయింట్ చెప్పాడు, గురుగారు ఇట్ట ఏదన్నా ఈ టైపులో వెళ్తే అని అన్నాడు. నాకెందుకో ఆ పాయింట్ బాగుంది. ఓకే రా, పాయింట్ బాగుంది, ఇక నువ్వు వదిలేయి అన్నాం. అక్కడి నుంచి వర్క్ చేసుకొని నేను నా స్టాఫ్ వాళ్ళు కూర్చొని తయారు చేసాం. ఓకే రైట్ సార్. అది అటు జరిగింది అది. ఓకే, మరి రిలీజ్ అయిన తర్వాత సాటిస్ఫై అయ్యారా? మీరు అనుకున్న రిజల్ట్? బ్రహ్మాండమైన టాక్ సార్, సూపర్ టాక్. అసలు ఎక్కడ పెట్టినా ఆడవాళ్ళు కానీ వాళ్ళు కానీ భలే సినిమా. ఇప్పుడు జనరేషన్కి కనెక్ట్ అవుతుందని మీరు అనుకున్నారా సార్? బాగా కరెక్ట్ అయింది సార్, కనెక్ట్ అయింది. థియేటర్ ఎక్కడ తెస్తావు సార్? ఇప్పుడు పెద్ద థియేటర్లు ఎందుకు దొరకలేదు సార్ మరి మూవీకి? పెద్ద హీరోలు మూడు థియేటర్లు రిలీజ్ అవుతున్నాయి సార్, మనకు ఎవరు ఇస్తారు? ఇప్పుడేమో అన్నీ మల్టీప్లెక్స్ లేదు. డేట్ చేంజ్ చేసుకుని ఉండొచ్చేమో కదా. ఎట్లా చేస్తాం? ఎన్ని రోజులు చేస్తాం? మనం చేంజ్ చేస్తాం సార్. థియేటర్స్ ఇప్పుడు సింగిల్ థియేటర్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? అన్నీ మల్టీప్లెక్స్లు. మల్టీప్లెక్స్ అంటే ఎంత? ఒక టికెట్ 350, 400. ఫ్యామిలీస్ వెళ్ళాలంటే, పెళ్ళాం బిడ్డలతో వెళ్ళాలంటే ఒక 500, 1000 పెట్టుకొని వెళ్ళాలా. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు పెంచుకున్నారు. మూవీస్ ఇలా వాళ్ళ ఇష్టం, అంటే ప్రొడ్యూసర్ ఇష్టం సార్, మనం ఏం చేయలేము. అలా ఉన్న పరిస్థితుల్లో మనకి ఎక్కడ వస్తారు గురుగారు? అంటే చిన్న సినిమాలకి థియేటర్లు దొరకడం అనేది కష్టం ఎప్పుడైనా. అస్సలు ఎక్కడ. ఎందుకని సార్? అంటే చిన్న సినిమా అంటే చాలా మంది అంటుంటారు, చిన్న సినిమా బ్రతకాలి, చిన్న సినిమాని కూడా బ్రతికించాలి అని చాలా మంది అంటూ ఉంటారు కదా. అప్పుడు సింగిల్ థియేటర్స్ ఉండే సార్. సింగిల్ థియేటర్స్ ఉంటే 75 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయల లోపు, 70 రూపాయలు అంటే జనం చిన్న లేబర్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు మల్టీప్లెక్స్కి వెళ్ళాలా? మల్టీప్లెక్స్కి వెళ్తే ఎంత అవుతుంది సార్? మీరు మీ ఫ్యామిలీకి వెళ్తే పిల్లలు పాప్కార్న్ అడిగితే వాడు 300, 200 అంటున్నాడు. ఇక అసలు ఈ థియేటర్స్ లేవు, దొరకడం లేదు సార్. మేము పడ్డాం కదా పాట. అసలు మన హైదరాబాద్లో ఇండివిజువల్ థియేటర్లు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడా లేవు కదా, అన్నీ మల్టీప్లెక్స్లే. మామూలు థియేటర్, సత్య థియేటర్ లాంటివి కూడా మోడరేట్ చేసి మల్టీప్లెక్స్లు చేశారు. ఈ పరిస్థితులు ఏమని? పైగా మల్టీప్లెక్స్లతో ఏం చేస్తున్నారు, పెద్ద హీరోలందరూ మల్టీప్లెక్స్లో కోరుకుంటారు. ఇంక మా చిన్న సినిమాకి ఎవరు వస్తారు? అలాగా కష్టమైపోయింది సార్. సినిమా తీయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. కానీ మీరు ఇంతకుముందు ఇంట్రెస్ట్లో చెప్పారు, మీరు మూవీస్ ఆపేయడానికి కారణం ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్మెంట్. అది కూడా ఒక సినిమాకి సంబంధించి అంటే అది కూడా సార్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీరు అనుకున్న కంటెంట్ ఒకటి, అక్కడ ప్రొడ్యూసర్ అంతా కూడా చేంజ్ చేస్తారు. ఇంకా మీరు అది తట్టుకోలేక ఇంకా ఒకటి గురుగారు, ఇప్పుడు మనం అనవసరం అది. కానీ మీరు అన్నారు పేర్లు చెప్పుకోకూడదు, మాట్లాడకూడదు. కాకపోతే ఏంటంటే ఒక డైరెక్టర్ అనుకున్న తర్వాత ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ సార్. ఎవరు ఒక ప్రొడ్యూసరును డైరెక్టర్ ఒక ఫ్యామిలీ లాగా కూర్చొని నలుగురు ఇది బాగుందా? అసలు సినిమా అనేది కలెక్టివ్ ఆర్ట్ సార్. వెదర్ కరెక్ట్ ఆర్ నాట్ మీరు చెప్పండి. కలెక్టివ్ ఆర్ట్ అంటే మంచి కథ, మంచి రైటరు, మంచి మ్యూజిక్ డైరెక్టరు, అందరూ కెమెరామ్యాన్ అందరూ కావాలి కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, ప్రొడ్యూసర్ డామినేషన్ అయిపోయి కథని ఇలా కాదు ఎలా మార్చేయండి అని ఫ్లాప్ అయిన సినిమాలు బొచ్చుడు ఉన్నాయి. ఒక డైరెక్టర్ని నమ్ముకొని డైరెక్టర్ని పెట్టుకున్న తర్వాత ఆ డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, వాడు మంచి చెడు, వాడు మంచి చెప్తే వినండి, చెడు చెప్తే కన్విన్స్ చేయండి. అంతేగా సార్. మనం నలుగురు కూర్చున్నాం,
నలుగురం కలిసి కన్విన్స్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఓకే, రైట్. అంటే ఒక డైరెక్టరు ఒక సూపర్ హిట్ మూవీ తీశాడు అంటే నెక్స్ట్ టాప్ హీరోస్, టాప్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఆ డైరెక్టర్ని బుక్ చేస్తారు. నెక్స్ట్ ఈ హీరోతో సినిమా చేయాలి, లేదంటే మా బ్యానర్లో సినిమా చేసి అని చెప్పేసి. అంటే వాళ్ళు పెట్టిన ప్రెజర్తోనో వాళ్ళు వీళ్ళతోనే తీయాలి, సో ఇటువంటి కంటెంట్తో ఒక సినిమా తీయండి అని ఎక్కువ ఫోర్స్ చేసి తీయించడం వల్ల నెక్స్ట్ నుంచి అంటే డైరెక్టర్ ఒక ఫస్ట్ సినిమానో సెకండ్ సినిమానో హిట్స్ అవుతాయి, నెక్స్ట్ నుంచి ఫ్లాప్స్ వస్తూ ఉంటాయి. సో ఇది రీజన్ అనుకోవచ్చా? అంటే వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేయలేము సార్, తప్పు అందరిది. గురువుగారు మంచి కథ చెప్తారు, తర్వాత సగంలో మారిపోద్ది. ఎవరో ఒకరు కొత్త రైటరో కొత్త ప్రొడ్యూసర్ ఉండి కాదు ఇట్ట కాదండి ఇట్ట మారిస్తే బాగుంటుంది అండి, కథకు బాగోదంటే కాదండి డబ్బు పెట్టే మనిషి మెయిన్గా సార్ ఇలాగే ఉండాలండి అంటే ఏం చేస్తాం? మనమా అనుకోలేము. ప్రొడ్యూసర్ని సగంలో దించితే ప్రొడ్యూసర్ పోతాడు. ఎలా చెప్పండి, ఎంత క్రిటికల్ ప్రాబ్లం అయ్యి. అందుకని ఒకప్పుడు జరిగింది మీ మనసులో ఉన్నది చెప్పారు ఇందాక. అందువల్ల కలెక్టివ్ ఆర్ట్ సార్, మనందరం 10 మందిని కలిసి ఒక మంచి సినిమా తీయాలి అంటే అది కరెక్ట్. ఓకే సార్, రైట్. దాదాపు రాజశేఖర్ గారితో 9 సినిమాలు, అవును, చిరంజీవి గారితో 2 సినిమాలు, బాలకృష్ణ గారితో 3 సినిమాలు, వెంకటేష్ గారితో 2 సినిమాలు, టాప్ మూవీస్ అన్నీ కూడా. మళ్ళీ గోకులంలో సీత, పవన్ కళ్యాణ్తో కూడా చేశాను. గోకులంలో సీత, రైట్. అందరితో చేశాను సార్. ప్రతి ఒక్కరు, నేను ఎవరిని పోయి నాకు సినిమా ఏంటి అని అడగల. వాళ్ళే కారణం ఏమంటే సార్, మీరు చిన్నోళ్ళు మీరు చూసారు, కలికాలం చూసారా? కలికాలం చూడలేదు, జస్ట్ మీరు చూడండి. మన స్టాఫ్లో ఎవరైనా సరే కలికాలం అనే సినిమా చూడండి. అది ఒక కాలధర్మం అనే నాటిక సార్. ఆ నాటిక చూసి ఈ నాటిక మంచి పాయింటే అని చెప్పి దాన్ని కథగా అల్లి, కాలధర్మం అంటే సార్ చనిపోయిన తర్వాత చేసేదాన్ని కాలధర్మం అంట. కాలధర్మం అనే టైటిలే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కలికాలం అని నేను ఆ రైటర్ అని కాదు సార్, ఇది అసలు యాక్చువల్గా పెద్ద ప్రొడ్యూసర్స్ సవేరా హోటల్ని మెడ్రాస్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉంది ఆ సబ్జెక్టు. ఓకే, వాళ్ళు కొన్నారు ఆ నాటిక, కానీ తీల వాళ్ళు. ఎందుకంటే ఏదో ఈ కాలధర్మం ఏంటి, సావులు, ఈ గొడవ ఏందని వాళ్ళు మానేశారు. వాళ్ళు శృతిరేలు తీశారు, అవార్డ్స్ వచ్చినాయి, డబ్బులు రాలా. అప్పుడు వాళ్ళు నన్ను సినిమా తీయమని అడిగారు. సార్ శృతిలేలు లాంటి గొప్ప సినిమాలు తీశారు కదంటే, ఉండండి సార్, పేరు బాగుంది సార్, అవార్డులు చెక్క బొమ్మలు వచ్చినాయి కానీ డబ్బులు రాలేదు, మీరు ఒక యాక్షన్ సినిమా తీయమన్నారు. ఓకే సార్, యాక్షన్ సినిమా నా చేత కాదు, మీరు కంప్లీట్ యాక్షన్ అయితే సేఫ్టీ అమ్మా అన్నారు. ఎక్కడ కూడా నేను వద్దంటే ఎన్నరో ఖచ్చితంగా చేయాలన్నారు. పాపం మంచోళ్ళు సార్, బంగారు లాంటి వాళ్ళు, అసలు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నాకున్న పేమెంట్ కొంత ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు పేమెంట్ నాకు వద్దు అండి, అది నాకు ఇచ్చేయండి, మీరు మూలపడేశారు కదా ఆ కథని కాలధర్మని, నాకు ఇమ్మని నేను తీసుకొని దాన్ని నేను నా స్టాఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ని కూర్చొని, ఇప్పుడు నేను డైరెక్టర్ అనుకోండి, ఇలాంటి ఓ డైరెక్టర్ని మన స్టాఫ్ లాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని, నాయన కథ ఇది కాదు, ఇలా వెళ్తే బాగుంటుందని అందరూ అనుకొని కలికాలం అనే ఒక సినిమా తీసి బ్రహ్మాండమైన మంచి సబ్జెక్టు. నా క్లాస్మేటు స్నేహితులు అనే సినిమా తీసిన ప్రొడ్యూసర్ శ్రీనివాస రెడ్డి అని, వాడు రియల్ ఎస్టేట్ నా క్లాస్మేట్, స్నేహితులు బీకామ్ అప్పుడు డిగ్రీలో. అతను స్నేహితుల సినిమా తర్వాత తీసాం. నేను డైరెక్టర్ అయిన ఒక 3 ఏళ్ళకే 4 ఏళ్ళకి వచ్చాడు, రే ఒక సినిమా తీద్దాంరా అని. నేను అన్నాను, ఎంత సంపాదించేవారు అన్నాను. ఒక 10 కోట్లు సంపాదించాను రా అన్నాడు. నేను తీయను రా అన్నాను. అదేంటి అన్నాడు, ఒరే 10 కోట్లు అంటే నువ్వు సినిమా తీస్తావు, పోయిందనుకో ఏమైపోతావు, వద్దురా నువ్వు 50 కోట్లు సంపాదించు, అప్పుడు సినిమా తీద్దాం. ఎందుకంటే 10 కోట్లు పోతే పోయింది, 40 కోట్లు నువ్వు నీ భార్య బిడ్డలు బాగుంటారుగా, నువ్వు పోయావనుకో నన్ను తిడతారు అందరూ అన్నాను. ఆడు సరే వదిలిపెట్టిపోయాడు. అప్పుడు ఆ సినిమాని
చెప్పనోళ్ళు లేరు సార్. జయసుధ, చంద్రమోహన్ చిన్న సబ్జెక్టు, మీకు వీలైతే మన వాళ్ళు మన స్టాఫ్ ఎక్కడ దొరికితే కలికాలం సినిమాని చూడండి సార్, చూడండి దయచేసి. ఓకే. అప్పుడు ఈయన ఏంది నాకేమో కడుపు మండిపోతుంది, మంచి కథని తీయలేకపోతున్నామని. చాలామంది ఎవరు చెప్పినా జయసుధ, చంద్రమోహన్ ఏందండి ఇలా అన్నారు. చివరికి మా ఫ్రెండ్ని అడిగి, ఒరే నువ్వు డబ్బులు ఏదో అప్పుడు డబ్బులు సంపాదించాడు. ఓకే. 50 కోట్లు సంపాదించాడు. సినిమా తీద్దామరా, ఒక డబ్బులు పంపిస్తూ కొత్త నేను జయసుధ గారి దగ్గరికి పోతున్నా కథ చెప్పడానికి, కానీ డబ్బులు పంపిస్తాను రా, నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు చెప్తాను అన్నాడు. ముందు కథ అంగి చెప్పనీరా, ఆమె ఓకే అంటే కదా ఆ క్యారెక్టర్ జయసుధే వేయాలి. ఓకే. చంద్రమోహన్, జయసుధ చంద్రమోహన్ ఎవరు చూస్తారయ్యా, ఎవరు చెప్పినది అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో నేను జయసుధ గారి దగ్గరికి వెళ్ళాం. నేను మాకు రైట్ తోటపల్లి మోదప్పుడు వెళ్ళి, అమ్మ ఒక కథ చెప్తాను వినండి అంటే కథ విన్నది. ఇని 2 రోజులు ఆగిరండి సార్ అంది. నేను ఆడికి పోయి 2 రోజులు ఆగిరమ్మంది. నాకు డౌట్. చంద్రమోహన్ హీరో అని చెప్పారు కథకి. చంద్రమోహన్ అయితేనే కరెక్ట్ అది. ఓకే. అందుకని ఆలోచించి చెప్తా అన్నారా? అదని కాదు, అది తర్వాత ఆ సబ్జెక్టుగా వాళ్ళు కరెక్టు. భార్యాభర్తలు సార్, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అలా ఉండాలంటే చంద్రమోహన్ లాంటి వాళ్ళు అయితే ఓకే, కానీ చిరంజీవి లాంటి వాళ్ళు పనికిరారు కదా. అప్పుడు ఆయనకి కథ చెప్తే కథని 2 రోజులు ఆగిరండి సార్ అని. నేను మా ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి, ఒరే డౌటేరా, ఆమె కూడా వద్దంటుందని అంటే, నేను పోయిన తర్వాత ఆమె జయసుధ గారు, సుబ్బయ్య గారు ఒక చిన్న రిక్వెస్ట్ అంది, డబ్బులు ఎక్కువ అడుగుద్దా లేకపోతే ఏంట్రా నాయన అనుకుని ఏమ్మా అన్నాను. ఆ కథ మీరు ఏమనుకున్నారో అలాగే తీయండి, మీరే తీయండి, ఏమన్నా చేయండి, కానీ నా బ్యానర్లో చేయండి అన్న. ఓకే. ఏమ్మా అన్నాను, మీరు కొత్త వాళ్ళు, మీరు పబ్లిసిటీ చేసుకోలేరు. జేకేఆర్ బ్యానర్స్ అప్పుడు పాపులర్, ఆ బ్యానర్లో తీయండి కలికాలం, మీరు ఏమనుకున్నారో అదే చేయండి, నేను మీ జోలికి రాను అంది. ఓకే. ఆలోచించా, నిజమే అని చెప్పింది కూడా. కొత్త వాళ్ళతో ఆ చిన్న సినిమాకి థియేటర్, ఇప్పుడు మీ చిన్న సినిమాకి థియేటర్కే రావడంలే, అలాంటిది అప్పుడు చిన్న సినిమాలు బాగానే ఆడేవి సార్. అప్పుడు ఏం చేసామంటే, సరే కానీ అమ్మ అలాగని కలికాలం చేసాం సార్. చంద్రమోహన్ గారు ఎట్లా, మన చిరంజీవి గారు ఎట్లా ఇచ్చారు అవన్నీ చేశారు. 100 days సార్, బ్రహ్మాండం, సూపర్ హిట్. ఓకే. అసలు థియేటర్ కాదు, ఎక్కడ పోయినా కలికాలం మీరేనా సార్ చేసింది. అబ్బా ఏం సినిమా సార్. అంటే నెగ్లెక్టెడ్ పేరెంట్స్, పిల్లలు వాళ్ళు తల్లిదండ్రుల గురించి పట్టించుకొని వాళ్ళని భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది, మెలో డ్రామా సార్ అంతా. ఓకే. సో 100 days ఆడింది సార్. ఈవెన్ సగటు మనిషి కూడా సూపర్ హిట్ మూవీ. సగటు మనిషి అంటే, సగటు మనిషి స్టోరీ ఎలా వచ్చింది సార్? సగటు మనిషి స్టోరీ ఎలా వచ్చేది? సగటు మనిషి అంటే ఇదే సార్. నన్ను అడిగారు నుంచి తీసుకున్నారు లేదంటే మీ థాట్ ఏనా? ఏం లేదు సార్, అసలు ఆ టైటిల్ పెట్టినప్పుడు కొంతమంది సగటు మనిషి ఏదయ్యా, సగం గొర్రె సగం ఇది అన్నట్టు. సగటు అది సగటు మనిషి అని ఎందుకంటామంటే గురుగారు, వాడి స్తోమత, వాడి పరిస్థితులను బట్టి వాళ్ళ లైఫ్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్కి ఒక ఊత పదం అది. ఓకే. సగటు మనిషి అని బ్రహ్మాండంగా ఆడింది. ఓకే. మీరు సగటు మనిషి చూసారా? చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. కలికాలం బ్రహ్మాండం హిట్ సార్. అది హిట్ అయిన తర్వాత అందరూ సార్ అలాంటి కథ ఉంటే చూడండి సార్ అని అడగడం మొదలుపెట్టారు. ఏమయ్యా మళ్ళా నేను ఎక్కడ తెచ్చేదా అది, అప్పుడిప్పుడో నాటకం దొరికింది, దాన్ని బట్టి దాన్ని వర్క్ చేసి ఇలా తంటాలు పడితే కానీ కథ రాదు సార్. ఓకే. మీరు ఫస్ట్ ప్రజానాట్య మండలి నుంచి వచ్చిన వారేనా? ప్రజానాట్య మండలి కాదు కానీ సార్, ముందు నుంచి నాకు కొంచెం అంటే ఇది విప్లవ ధోరణి కాదు. ఏది గురువుగారు టీ కృష్ణ గారికి అదే భావజాలం. టీ కృష్ణ గారికి దగ్గరికి చేరక ముందు నుంచే నేను నా మెంటాలిటీస్ అలాగే ఉంటాయి సార్. నా కాలేజీలో ఏదైనా కాలేజీ బస్సులో అయితే గొడవలు చేసేవాళ్ళని. స్కూల్ కాలేజీకి బస్సు లేదు,
అందరూ స్ట్రైక్ చేసేవాళ్ళు. పోలీసు వాళ్ళు కొడతా మిమ్మల్ని జైలు వేస్తా, అయితే అయ్యిండే బాబు బస్సు లేక నేను ఎట్ట నడుస్తా అని. అప్పుడంటే ఏదో అంటే దానికి కమ్యూనిజం అని కాదు సార్, హ్యూమనిజం అని. అందరు పిల్లలందరూ నడిచి పాపం కాలువల్లో గట్టులు ఏడొస్తారు. అందువల్ల ఆ భావజాలం కాదు సార్. అంటే టీ కృష్ణ గారు మూవీస్ చూస్తే కొంచెం అంటే టీ కృష్ణ గారు ఇందాక చెప్తే ఆపాను. అప్పుడు టీ కృష్ణ గారు మాదాల రంగారావు గారు కలిసి సినిమా చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి సపరేట్ అయిన టీ కృష్ణ గారు సినిమా డైరెక్ట్ చేయాలి అని ఒక ఆశతో పిసి రెడ్డి గారిని అడిగారు. నేను పిసి రెడ్డి గారి దగ్గర కో డైరెక్టర్. సార్ నేను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను, ఒక కో డైరెక్టర్ ఉన్నాను, నాకు టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ, నేను ఎక్కడా చేయలే అసిస్టెంట్గా అంటే. అప్పుడు ఆయన పిసి రెడ్డి గారు అన్నాడు, నా దగ్గర సుబ్బయ్య ఒక అబ్బాయి ఉన్నాడు, ప్రస్తుతం ఇప్పుడు గ్యాప్ ఉంది, అతను ఖాళీగానే ఉన్నాడు, ఇంకా స్టార్ట్ కాలేదు సినిమా, అతను బాగానే ఉంటాడు, అతన్ని పెట్టుకోమన్నాడు. నాకు కబురు వచ్చింది. టీ కృష్ణ నాకు పిసి రెడ్డి గారు చెప్పారు, టీ కృష్ణ గారు నేను రమ్మన్నారు, ఒకసారి ఇల్లు రమ్మా అన్నాడు. ఏం సార్ అన్నాను. తను ఏదో సినిమా చేయాలనుకున్నాడు, ఇల్లు అన్నాను. వెళ్ళాను. అప్పుడు ఆయన సుబ్బయ్య నేను సినిమా చేయాలనుకున్నాను, నాకు టెక్నికల్గా తెలియదు, షార్ట్ డివిజను అది ఇది ఆ గొడవ, నేను కథ మీద ఇంట్రెస్ట్, మంచి పట్టు ఉన్నది ఆయనకి. ఆయన 100% కాలేజీ నుంచి నాటకాలు ఆ భావజాలం అన్నారు చూడండి, ఆ టైప్లో ఉన్న మనిషి. బాదాల రంగారావు వాళ్ళ బ్యాచ్ అంటే నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది సార్, షార్ట్ డివిజన్ ఇవన్నీ నేను హెల్ప్ చేయండి, నేను చేస్తాను, మీరు కో డైరెక్టర్ చేయండి, నాకేం అభ్యంతరం ఏం లేదు సార్, ఓకే కానివ్వండి అన్నాను. అంటే అప్పుడు ఆయన టీ కృష్ణ గారి దగ్గర చేస్తే నేటి భారతం ఫస్ట్ తీసాం. అర్ధరాత్రి స్వతంత్రం అని ఆ అమ్మాయి పాట ఉంది చూడండి, మంచి పనుకొని ఉంటే సాంగ్ తీసాను మేము. ఓకే. అంటే విజయశాంతి హీరోయిన్, రాజశేఖర్ హీరో. రాజశేఖర్ని ఇంట్రడ్యూస్ చేసింది రాజశేఖర్ ఇంట్రడ్యూస్ చేసిన అది వందే మాత్రం అది సెలెక్ట్ చేసేది టీ కృష్ణ గారు. ఓకే. అలాగా నేటి భారతం హిట్ అయింది సార్. ఈయన అక్కడి నుంచి సెట్కి వచ్చి సుబ్బయ్య నెక్స్ట్ సినిమా కూడా నువ్వే రావయ్యా అంటే పిసి రెడ్డి గారికి పర్వాలేదు, మంచి పాపం మంచి హిట్ అది నేటి భారతం. దేశంలో దొంగలు పడ్డారు చేయండి అంటే అప్పుడు దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, వందే మాత్రం, ఇలాగా వరుస సార్ ప్రతి ఘటన దాకా. ఓకే. వరుస సినిమా అన్ని సినిమాలు నేను చేశాను కో డైరెక్టర్. నేను మూడు ముళ్ళ బంధంతో ఫెయిల్ అయ్యాను నేను. తర్వాత మళ్ళీ అంటే ఫెయిల్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని గ్యాప్ మీ దగ్గర అసిస్టెంట్గా చేసిన తన దగ్గర మళ్ళీ మీరు అసిస్టెంట్ అయితే మీరంతా నా చరిత్రతో మీకు తెలుసు. నిజమే సార్ అది. ఇప్పుడు మూడు ముళ్ళ బంధం అనేది ఒక 8 ఏళ్ల కుర్రోడు 18 ఏళ్ల అమ్మాయికి తాళి కడతాడు. ఫస్ట్ మూవీ ఎందుకు మీకు అంత డిఫరెంట్ సబ్జెక్ట్? ఇప్పుడు ఒకటి సార్, తప్పేంటి, వాడు కుర్రోడు చిన్నప్పుడు బొమ్మల పెళ్ళిలో తాళి కట్టాడు, అలాంటి క్యారెక్టరైజేషన్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఏజ్లో చాలా. దీనికి కారణం ఎప్పుడైనా చెప్పుకోవాల్సిందే సార్, మోదుకూరి జాన్సన్. మోదుకూరి జాన్సన్కి భార్య ఉంది, ఆయన కొత్త కాపురానికి రైటరు. నేను వెళ్ళాను ఆయన ఇంటికి, ఒక పెద్ద ఉంది, ఒక 60 ఏళ్ళ ఆయన. జాన్సన్ పిలుస్తుంటే ఆయన వినపడలా. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, గురుగారు మీ అమ్మగారు పిలుస్తున్నారా అన్నాను. ఆయన మా అమ్మగారయ్యా అన్నాడు. మరి మా ఆవిడే అన్నాడు. నేను షాకు. ఆయన 55-60 ఏళ్ళు ఉంటాయి, ఈయనకి 40 లోపు ఉంటుంది, 35 ఉంటుంది. ఆయన భార్య అంటాడు ఏంది, ఆయన అడిగితే బాగోదు. అక్కడెక్కడ ఎంక్వైరీ చేస్తే తెలిసిందంటే ఆవిడ ఒక హెడ్ నర్స్గా ఉన్నప్పుడు ఇతను లా చదువుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ఆవిడ హెల్ప్ చేసి అతన్ని లాయర్గా పూర్తి చేసి వాళ్ళ మధ్య సంబంధం అలా అలా ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాం. ఓకే.
ఆ కథను పట్టుకొని 300 మంది తీశాను. ఓకే. అంటే ఏముంది సార్, మీరు సినిమా చూసి ఉంటారు బహుశా అది, కానీ దాంట్లో ఒక పాయింట్ ఉంది. పిల్లోడు తాళి కడుతుంటే పెద్దవాళ్ళందరూ చూచి ఏం బుద్ధి ఉందా, పసిబడి చేత తాళి కట్టి తెంపేటి తాళి అని చెప్పి వస్తే ఈ అమ్మాయి ఆగండి అయ్యా, ఎందుకు తెలుస్తారు, వాడు పసివాడు, వాడికి ఏం తెలీదు, మీరు ఎద్దుల్లాగా ఉన్నారు ఎంతమంది, ఏం మీరు కట్టలేదే, మీకు తెలీదా, నా కర్మ నేనేం చేస్తాను, నా భర్త అనుకోకుండా పెళ్లిపేటల ముందు వచ్చి చచ్చిపోయాడు, వాడికి ఎందుకు అనిపించిందో కట్టాడు, వాడు కట్టినప్పుడు షాకులో ఉన్న అమ్మాయి ఈ జనం అరుపులకి కట్టేశాడు. ఓకే. తెంచేయండి అది ఇది అంటే ఎందుకు తెస్తారయ్యా, నాకంటే వాడు 10 ఏళ్ళు చిన్నవాడు కరెక్టే. అమ్మో ఇది ఎవరన్నా పురాణాలు ఒప్పుకుంటాయా, వాళ్ళు ఒప్పుకుంటాయి, ఏం పురాణాలు, కృష్ణుడి కంటే రాధ పెద్దది కదా, రాముడి కంటే సీత పెద్దది కదా, టెండూల్కర్ అంటే ఆయన మిసెస్ పెద్దది కదా, సోక్రటీస్ కంటే ఆయన భార్య పెద్దది కదా, ఏంటండి ఆడికంటే ముందు 10 ఏళ్ళు ముందు చచ్చిపోతారు, నష్టం ఏంటి, పాపం వాడికి తెలుసో తెలియక కట్టాడండి వాడు అని. దాంతో సాంగ్ టైటిల్ వచ్చి సెన్సార్ వాళ్ళకి 4 గంటలు బయటకు రాల ఆ సినిమా చూసి, ఇదేంద్ర బాబు అని నన్ను పిలిచారు. ఏంటా ఇటు చేసేవారు సార్, ఇది నాకు తోచింది, ఒక రియల్ ఇన్సిడెంట్ తీసుకున్నా, వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పకూడదు నేను అని అంటే చూసే. అసలు శారద యాక్ట్ అని ఒకటి ఉంది కదా, చిన్నపిల్లలు పెళ్ళిళ్ళు చేయకూడదు, నువ్వు ఎట్ట చేసావు అని అంటే, ఆడు చిన్నపిల్లోడు అండి, ఆ అమ్మాయి పెద్దదే కదా, ఆడి తాళి కడుతుంటే ఎందుకు గమ్మునుంది, అమ్మాయి షాకులో ఉంది, అందువల్ల 10 ఏళ్ళ ముందు నేను పోతా, నష్టం ఏంటి, నేను ఎదురు తిరుగుద్దు సార్. ప్రెస్ మెచ్చుకుంది, పబ్లిక్ జనం అక్కడ వాళ్ళ ప్లాప్. ఓకే. 3 ఏళ్ళు నాకు పని లేదు, ఎవరు సినిమా ఇవ్వలేదు, ఎవరు సినిమా ఇవ్వలేదు. అయ్యో వచ్చి బ్రహ్మాండమైన సినిమా తీశారు సార్, బాబా మేము చేస్తాం సార్ అంటే మళ్ళా కనపడ్డాడు. ఇట్టా ఒక 2-3 ఏళ్ళు ఇబ్బంది పడ్డ తర్వాత నా దగ్గర డైరెక్టర్ చేస్తున్నా ఒకడు వచ్చి, సార్ నాకు చిరంజీవి గారు రాధిక్ గారితో ఒక సినిమా అవకాశం వచ్చింది, నా దగ్గర అసిస్టెంట్ చేశాడు, మీరు డైరెక్టర్ ఏమనుకోకపోతే నాకు డైరెక్టర్గా హెల్ప్ చేయడం అన్నాడు. 2 రోజులు ఆలోచించా, తప్పేంటి, నా భార్య బిడ్డలు, నాకు అప్పుడు 3 పిల్లలు, నా భార్య బిడ్డలు ముఖ్యమా, నా ఈగో ముఖ్యమా, ఆలోచించారా 2 డేస్ ఈగోతో ఆలోచించారా, ఆలోచించి అసిస్టెంట్గా చేసిన దగ్గర మళ్ళీ నేను వెంటనే అనలేను, 2 రోజులు ఆలోచించి తప్పేంటి, నా బాధ్యత కదా సార్, నా భార్య బిడ్డలకి అన్నం పెట్టాల్సిన బాధ్యత నాది, నాకు ఈగో పోయిన చేయనంటే ఎవడు నష్టం, వాళ్ళు బాధపడతారు కదా, వాళ్ళ చదువులు, వాళ్ళ పిల్లలు ఎలా చిన్నపిల్లలే సార్ అందరూ అని చేస్తారు. అది ఇది పెళ్ళి అంటారా అని చిరంజీవి రాధిక చేశారు, దాన్ని డైరెక్టర్ చేసిందని ఆ సినిమా వర్క్ చేశాను. ఓకే. ఏమండి దాంతో బంధం తర్వాత మీరు అదే ఇంకా డైరెక్టర్గా నెక్స్ట్ మళ్ళీ డైరెక్టర్ అక్కడి నుంచి టీ కృష్ణ గారు ఇలా టీ కృష్ణ గారి నుంచి పిసి రెడ్డి గారి దగ్గర, ఓకే, పిసి రెడ్డి గారి దగ్గర నుంచి ఆ టీ కృష్ణ గారి దగ్గరికి పోయిన కాడి నుంచి వరుస సినిమా, ప్రతి సినిమా టీ కృష్ణ గారు నేను లేని చేసి ఒప్పుకునేవాడు కదా, సుబ్బయ్యని తీసుకురండి, సుబ్బయ్య కావాలా అనేవాడు. అంటే ఆ ఇద్దరు మంచిగా నిజంగా గురు శిష్యులు అన్న కంటే కూడా ఆయనే గురువు, నేను కేవలం ఆయనకి షార్ట్ అట కాదులే గురుగారు ఇలా పెట్టుకున్నా ఇలా పెట్టు ఓకే కానీ అనేవాడు. కానీ ఆయనకి డైరెక్టర్ మీరే అని చెప్పారు, ఆయన చెప్పాడు. ఆయన ఏడ్ చేశాను నేను స్టేజ్ మీద, నేను ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను, ప్రతిఘటన తీసిన డైరెక్టరు, నేను డైరెక్టర్ చేశాను, అన్నీ హిట్ సినిమాలు తీశాను, కానీ నాకు డైరెక్టర్ సుబ్బయ్య అన్నాడు. నేను స్టేజ్ మీద మాట్లాడమని నాకు మాటలు రాలే, ఏడుపు వచ్చింది. అది ఎవరు చెప్తారు సార్ ఈ రోజుల్లో అట్లాంటి ఇన్సిడెంట్. ఓకే ఇట్ ఈజ్ అంటే గురువు గారితో అంత అనుభవం ఉంది, గురువు గారు అబ్బాయి కాబట్టి గోపీచంద్ గారిని మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. అదేమి లేదు సార్ గోపీచంద్ గారితో. తర్వాత ప్రేమచంద్ చనిపోవడం, గోపీచంద్ గారి బ్రదర్ అన్నయ్య ఎందుకు సార్ యాక్సిడెంట్, అది యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్. ఆయన డైరెక్టర్ అనుకుంటా కదా ఫస్ట్. డైరెక్టర్ కాదు సార్, అమ్మాయి కాపురానికి అసిస్టెంట్ డైరెక్టర్.
ఓకే. దాని తర్వాత నేను సినిమా ఇప్పుడు టీ కృష్ణ గారు ప్రతిఘటన అయిపోయిన తర్వాత క్యాన్సర్ సార్ ఆయన చనిపోయాడు సార్. ఆయన చనిపోయిన దెబ్బతో మేము కొన్ని రోజులు ఆపి సినిమాలు. అప్పుడు ఏం చేసామంటే టీ కృష్ణ మెమోరియల్ ప్రొడక్షన్స్ అని ఒక బ్రాండర్ పెట్టాడు. ఆయన అసిస్టెంట్లు వీళ్ళందరూ కలిసి వాళ్ళందరూ కలిసి ఒక సినిమా టీ కృష్ణ మెమోరియల్లో ఒక సినిమా చేద్దామంటే చేసిందే సగటు మనిషి. ఓకే. దాని తర్వాత అమ్మాయి కాపురం. అమ్మాయి కాపురం ఎంత పెద్ద హిట్ ఏమండి. ఇలా అప్పుడు పీసీ మన పోకూరు బాబురావు గారు టీ కృష్ణ గారు ప్రేమచంద్ గోపిచంద్ గారి బ్రదర్ అసిస్టెంట్ డైరెక్షన్ అమ్మాయి అప్పుడు ఏది అమ్మాయి కాపురానికి ప్రేమచంద్ అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. అతను కారు తోలాలని ఆశతో డ్రైవర్ దగ్గర నుంచి హ్యాండ్ నేను తోలుతా భయ్యా అంటే డ్రైవర్ ఇచ్చాడు. అతను తప్పులేదు. ఎవడో మోటార్ బైక్ కూడా అడ్డరావడం ఆయన చనిపోవడం. సినిమా 3 నెలలు ఆపేసాం. ఆపి తర్వాత మళ్ళా మొదలుపెట్టి సినిమా తీసాం. అమ్మాయి కాపురం పెద్ద హిట్ అయింది. అవార్డు కూడా వచ్చింది, నంది అవార్డు కూడా వచ్చింది దానికి. అప్పుడు వరుస అన్నమాట. మామగారు, అమ్మాయి కాపురం, ఎర్రమందారానికి బెస్ట్ పిక్చర్ వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారు. ఇలా అన్ని సెంటిమెంట్ సినిమాలు చేయడంతో అప్పుడు సెంటిమెంట్ సుబ్బయ్య అని పేరు వచ్చింది మీకు. అంటే అట్టా వచ్చిన తర్వాత ఏం చేశారంటే అప్పుడు మనం సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఎయిటర్ భవన్ గారికి చెప్పారు. ఎయిటర్ భవన్ గారికి మావగారు పల్నాటి పౌరుషం చేశాను అప్పటికి నేను. ఇవన్నీ సెంటిమెంట్ సినిమాలే. సుబ్బయ్య చేత డైరెక్ట్ చేయించుకుందాం ఒకసారి వాళ్ళకి చెప్పంటే ప్రొడ్యూసర్ని పిలిచి ముచ్చల్ సుబ్బయ్య డేట్లు తీసుకోండి ఒక సినిమా చేద్దాం అంటే వాళ్ళు వచ్చి అండి వెంకటేష్ గారు డేట్లు ఇస్తున్నారు, మీరు రండి కథ తయారు చేయండి అది ఇది అంటే అప్పుడు నేను భూపతి రాజారావు ఆయన నేను ఇంకా స్టాఫ్ పోసాన మురళి అందరం కూర్చొని పవిత్ర బంధం సినిమా చేసి అప్పుడు ఆయన కోసమే ఆయన డేట్స్ ఇచ్చారని ఆయన కోసమే పవిత్ర బంధం రెడీ చేశారు స్టోరీ. అంటే కథ చెప్పాడు భూపతి రాజా. ఓకే. ప్రొడ్యూసర్లకు నచ్చలా. వాళ్ళు గమ్మునున్నారు. ఏంది మోడర్న్ అమెరికాలో జరిగే ఇన్సిడెంట్ చెప్తున్నాడు ఏందిరా బాబు అని అనుకున్నారు. నేను సార్ మంచి కథ ఒక 25,000 అడ్వాన్స్ ఇచ్చి పంపించండి అతనికి. కథ బాగలేదనుకో మీకు 25,000 పోద్ది. బాగుందనుకో మీకు నచ్చకపోతే శ్రీకాంత్తో వాడితో చేసుకోవచ్చు అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పాప మంచివాళ్ళు, బంగారు లాంటి వాడు వెంకటరాజు శివరాజు. అప్పుడు కథ మొదలుపెట్టి పవిత్ర బంధం తయారు చేసాం సార్. ఓకే. అంటే రివర్సు డ్రామా, న్యాచురల్ డ్రామా. ఇప్పుడు భార్యలు అంతే కదా సార్, సంవత్సరం ఇన్నేళ్ళు కలిసి ఉంటారు 3 పిల్లలు. 6 నెలలు సంవత్సరం 3 నెలలు కలిసి తర్వాత మారిపోతారు. ఓకే. హిట్లర్ తర్వాత సార్ అది ఇది పవిత్ర బంధం ఫస్ట్. ఓకే. పవిత్ర బంధం హిట్ అయిన తర్వాత అప్పుడు హిట్లర్ సినిమా ఎయిటర్ బాగుంది. ఓకే. ఎందుకు మీకు అంటే చిరంజీవి గారితో చేయడానికి అంత టైం పట్టింది? హిట్లర్ వరకు మీరు చేయలేదు? కాదు, హిట్లర్ వరకు చిరంజీవి గారితో కో డైరెక్టర్గా చేశారు. ఇది పెళ్ళి అంటారా, దీనికి డైరెక్టర్గా నాకు చేసాడే వస్తుంది రాలా. ఎప్పుడైతే పవిత్ర బంధం వరుస సెంటిమెంట్ సినిమాలు సార్, అమ్మాయి కాపురం, ఎర్రమందారం, కలికాలం, ఇవన్నీ సెంటిమెంట్ పిక్చర్స్ చేస్తున్నాం కాబట్టి హిట్లర్ సినిమాకు 5 చెల్లెళ్ళు, ఓకే, రంభ, ఇంత డ్రామా సినిమా చేయాలంటే ఎవరైతే బెటరో ముత్యాల సుబ్బయ్య అయితే బెటర్ అంటే అంటే చిన్న అప్పుడు దాదాపు 8 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి గారికి ఫ్లాప్లు ఉన్నాయి. ఆ టైంలో ఇటువంటి సబ్జెక్ట్ని ఎంచుకుని మిమ్మల్ని డైరెక్టర్గా తీసుకోవడానికి అప్పుడు ఏం జరిగింది? ఏం జరగడం కాదు సార్, ఆయన రొటీన్ ఫైట్స్ అయ్యి డ్యాన్సులు ఫైట్లు చేసి ఆయనకి బోరెత్తిపోయింది. చిరంజీవి గారికి ఆయన గొప్పతనం అది. చిరంజీవి గారికి బోరెత్తిపోయి బా ఎన్ని ఫైట్లు డ్యాన్సులు లేదంటే ప్రాబ్లమా? ఫైట్లు డ్యాన్సులు ఇది
ఏదో కొత్త సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. ఆ టైంలో ఎడిటర్ మౌనంగా అనుకోకుండా మలయాళం హిట్లర్ సినిమా చూశాడు మమ్మూటిది. ఓకే. అది చూసి బాగుందండి, ఇది చిరంజీవి గారికి అయితే బాగుంటుందేమో అని చిరంజీవి గారికి చూపించాడు. ఆయన నచ్చింది. ఓకే. అప్పుడు దీనికి డైరెక్టర్ ఎవరైతే బాగుంటుంది, అన్ని సెంటిమెంట్ సినిమాలు చేస్తారు, సుబ్బయ్య అయితే బెటరు అని నాకు కబుర్ చేశారు. ఓకే. అట్టా నేను ఆ సినిమాకి డైరెక్టర్ అయ్యాను. అది నా గొప్పతనం కాదు, చిరంజీవి గారి గొప్పతనం. ఆయన మంచి కథ ఎదుర్కోవాలి, మంచి కథ, ఎంతసేటికి ఫైట్లు డ్యాన్స్లు ఎన్ని రోజులు చూస్తారు జనం, ఏదో కొత్తగా ఉండాలా అని అది హిట్లర్ ఒప్పుకున్నాడు సార్. అందువల్ల ఆయన్ని హ్యాట్సాప్. చిరంజీవి గారు నాకు సినిమా ఇచ్చింది భగవంతుడు, ఆయన బుద్ధి పుట్టి ఇవ్వడం నా అదృష్టం. గోకులంలో సీత పవన్ కళ్యాణ్ గారి సెకండ్ సినిమా. అవును. ఆ మూవీ ఎలా జరిగింది? ఆ మూవీ ఎలా జరిగిందనే కాదు సార్, అది కూడా రీమేకే. తమిళ్ సినిమా, తమిళ్లో పర్వాలా సుమారుగా ఆడింది. అప్పుడు పవన్ కళ్యాణ్ది అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అది పోయింది. అప్పుడు మళ్ళా ఒక మంచి డ్రామా సినిమా గోకులంలో సీత చాలా మార్చాం సార్ మేము, సగం మార్చాం. గోకులంలో సీత ఏంది, గోకులం అనేది కృష్ణుడిది, కృష్ణుడి లోకంలో సీత ఏంది, మన అమ్మ ఇదేదో పెద్ద లింక్ ఉంది, దీన్ని సెంటిమెంట్గా ఎట్లా తయారు చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ప్రొడ్యూసర్ చెప్తే సుబ్బయ్య డైరెక్ట్స్ ట్రై చేయడని వాళ్ళు నా దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా గోకులంలో సీత చూద్దామని చూసాం, బాగుంది కదా అన్నాను. అప్పుడు వెంకటేష్, మన కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, ఈ బ్యాచ్ చూడండి, అందరు కామెడీ, ఫుల్ కామెడీ, సెంటిమెంటు. రాసి అప్పటికి రాసి కొత్త అమ్మాయిని పెట్టుకొని గోకులం సీత పెద్ద కామెడీ, సెంటిమెంటు, అసలు దానికి మన దానికి సంబంధం ఉండదు. సెకండ్ హాఫ్ అదిరిపోయింది మన సినిమా. ఎలా ఉండేది అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో? పవన్ కళ్యాణ్తో ఏం సార్, అప్పుడు ఎలా ఉండేవారు ఆయన? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒకటి కానీ ఆయన ఇప్పుడే ఉంది సార్, ఇప్పుడు టైగర్, అప్పుడు సాఫ్ట్. ఓకే. ఆయన కోపం లేదు, ఆయన షార్ట్ అయిపోతే పోయి ఒక బుక్ పట్టుకొని చదువుకుంటూ ఉండేవాడు. అప్పుడు కూడా ఆ బుక్లు ఏదో అవి మనకు తెలియదు ఆ పేర్లు, పెద్ద పెద్ద బుక్స్ ఏదో తీసుకొని చదువుకుంటుండేవాడు. చెప్పిన సైలెంట్గా చేసేవాడు, ఎప్పుడూ నవ్వుతూ బాగుండేవాడు. నిజంగా ఆనాడు ఆయన చదివిన బుక్స్ కావచ్చు, ఆయన మంచితనం కావచ్చు, ఆ గోకులం సీత కూడా నాకు లక్కీగా వచ్చింది. ఓకే. అంటే ఆ మూవీ చిరంజీవి గారు ఏమైనా మీతో చేయించాలి పవన్ కళ్యాణ్ గారికి అని అనుకున్నదా, లేకపోతే ఎలా జరిగింది? వాళ్ళు ఎలా మాట నాకు తెలియదు సార్, కానీ నాకు కబురు వచ్చింది, నేను వెళ్ళాను. గోకులం సీత సినిమా చూపించారు, బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఆయనకి అక్కడ కార్తీక్ చేశాడు సార్, అతనికంటే మనం పవన్ కళ్యాణ్ కొత్తోడైనా బాగుంటాడు, పై యూత్ యంగ్ అని చిరంజీవి గారి బ్రదరు అని వాళ్ళు ఓకే ఇదైతే బాగుంటుంది అని చెప్పి నన్ను పిలిచి ఇటువంటి సినిమా చేద్దామంటే బంగారం సార్ చేద్దాం సార్. అలాగా నాకు వచ్చింది సార్. అంటే దాదాపు 9 సినిమాలు రాజశేఖర్ గారితో చేసినప్పటికీ కూడా మా అన్నయ్య మూవీకి ఎందుకు మిమ్మల్ని మార్చాల్సి వచ్చిందంటారు? మా అన్నయ్యకి మార్చడానికి కారణం అంటే కొన్ని చెప్పొచ్చో చెప్పకూడదు. ఎందుకంటే సార్ చిరంజీవి గారు క్లాప్ కొట్టినట్టున్నారు. మా అన్నయ్య చిరంజీవి గారు క్లాప్ కొట్టారు, నన్ను బుక్ చేసుకున్నారు, చిరంజీవి గారు క్లాప్ కొట్టారు, అన్నీ అయిపోయినాయి. తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత ప్రొడ్యూసర్లు వచ్చి, సుబ్బయ్య గారు మీరు ఏమనుకోకపోతే మీరు తప్పుకోండి అన్నారు. నాకు సినిమాలు ఉన్నాయి వరుసగా, ఓకే సార్ తప్పుకుంటాను, కానీ కారణం ఏమంటే ఏమనుకోదు సార్, ప్లీజ్ మీరు తప్పుకోండి సార్, మీకు అడ్వాన్స్ కొంత తీసుకోండి సార్, అది ఇదని మాట్లాడి. నాకేం బాధ లేదు సార్, నాకు సినిమాలు ఉన్నాయి సార్, మీకు ఇబ్బంది అయితే ఓకే అన్నాను. తర్వాత తెలిసింది తను ఇంకో డైరెక్టర్ని పెట్టుకొని, ఆ డైరెక్టర్కి రాజశేఖర్కి ఉండే ఫ్రెండ్షిప్ వల్ల సుబ్బయ్య కంటే మనసును మహారాజు తీస్తాను నేను, మనసును మహారాజు కంటే కూడా ఈ సినిమా బాగా వస్తుంది అది ఇది అని చెప్పారు. వాళ్ళు అటు వెళ్ళారు,
నేను మనసును మారాజ్ చేశా. మాది బ్రహ్మాండంగా 100 రోజులు ఆడింది, అదేమో అసలు ఫ్లాప్. ఓకే రైట్. అన్నయ్య మూవీ, అన్నయ్య సబ్జెక్ట్ ఎలా చేశారు? ఆయన కామెడీ టైమింగ్ అని ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా ఉంటుంది స్టోరీ. చిరంజీవి గారు సార్ నిజంగా మెగాస్టార్ అయ్యాడంటే చిరంజీవి గారు చేయని క్యారెక్టర్ లేదు సార్. పర్టికులర్గా కామెడీ సూపర్ కామెడీ చేస్తాడు సార్. ఆయన్ని మనం అన్ని సినిమాల్లో యాక్షన్ పార్ట్లు అవి చేసి అలా అలవాటు పోయాం, కానీ అన్నయ్య గారు చూస్తే దాంట్లో ఉన్న పిచ్చ కామెడీ సినిమా అంతా నవ్వుతూనే ఉంటాం మనం. ఆయనకి ఎవరు మేము చెప్పేదిలే, సిచ్యువేషన్ చూసి ఆయనే చేసేసేవాడు. ఓకే బ్రహ్మాండం ఉందండి వాళ్ళు. ఏమైనా నిజంగా బాగుందా? బ్రహ్మాండం ఉంది సార్, మీ ముందు మేము అబద్ధం ఎందుకు చెప్తామని చెప్పి చేసేవాళ్ళని. ఆత్మారావు అది కూడా మీదేనా ఐడియా? నాదేని కాదు సార్, నేను చెప్పాను కదా కలెక్టివ్ ఆర్ట్ అని. ఇప్పుడు కూడా ఈ పాయింట్ ఈయన చెప్పాడా, ఆ పాయింట్ ఆయన చెప్పాడా అనేది ఉండకూడదు సార్. సినిమాలో డ్యూయల్ రోల్ అనిపించింది. చిరంజీవి గారు ఉన్నారు, సౌందర్యం ఉంది, ఏదో డ్యూయల్ రోల్ ఉంటే బాగుండు అని చెప్పి అనుకొని కెమెరామ్యాన్ కూడా చోటకే నాయుడు కాకుండా స్పెషలిస్ట్ని గ్రీన్ మ్యాట్ వేసి డ్యూయల్ రోల్ చేయాలంటే ఇద్దరు చిరంజీవులు ఉండాలిగా. అది కాకుండా అన్ని కామెడీయే కదా సార్. ఇది ఇంట్లో కానీ ఆ పోయి కిందకి చూడడం కానీ, ఏమండి ఈ చీర అయింది, ఈ పట్టు చీర, ఆ చీర, ఇది ఎక్కడ కొన్నారు, ఇది అన్నీ పిచ్చ కామెడీ చేశాడు ఆయన. తర్వాత సెకండ్ హాఫ్ మంచి సెంటిమెంటు. ఓకే అలాగా ఆయన మెగాస్టార్ అయ్యాడంటే అంత సులభంగా అవ్వలేదు సార్. ఆయన అన్ని పాత్రలు చేయగలడు సార్. బాలకృష్ణ గారి గురించి ఏం చెప్తారు? ఆయనతో 3 మూవీస్. బాలకృష్ణ కూడా చాలా మంచి, పద్మభూషణ్ వచ్చింది ఆయనకి, చాలా మంచివాడు సార్. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఎక్కడన్నా కోపం వచ్చినప్పుడు చూసేది ఏదో పుకార్లు చేస్తారు కానండి, చాలా మంచివాడు. ఈ సిన్సియర్ బాయ్. ఎందుకంటే ఆయన పాత్ర, ఆయన క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి బాగా దమ్ముగా హుషారుగా చేస్తాడు. ఓకే, ఏమీ టెన్షన్ ఉండదు మనకి. ఆయన 3 సినిమాలు చేశాను నేను. ఫస్ట్ సినిమా ఇన్స్పెక్టర్ ప్రతాప్ చేశాను, ఫుల్ యాక్షన్. పవిత్ర ప్రేమ ఫుల్ సెంటిమెంట్. కృష్ణబాబు ఇలాగా ఫస్ట్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఫుల్ యాక్షన్. దాంట్లో నక్సలైట్స్ మీకు గుర్తుంటే నక్సలైట్లు ఏదో అట్టే అన్ని రకాల 3 కథలు 3 మంచి సినిమాలు చేశాను. ఓకే రైట్ సార్. ఫైనల్లీ మీ దగ్గర అసిస్టెంట్లుగా రైటర్గా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీలో సూపర్ డైరెక్టర్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తున్నారు. అందులో మొదటిగా బోయపాటి శ్రీను గారు ఎంత ఎమోషనల్గా తీశారో, ఆయన ఇప్పుడు దానికి పూర్తి ఆపోజిట్ మొత్తం. కరెక్ట్, తప్పలేదు సార్. నేను ఎలా తీయలేను. ఇది నా దగ్గర ఉన్నాడు, సుబ్బయ్య దగ్గర ఎన్ని సినిమాలు చేసినా ఇదే కదా, ఈ గొడవే కదా, సెంటిమెంటు, కామెడీలు, ఏడుపులు, పెడబొబ్బలు. ఇది కాదు ఏదో రూట్లో ఎత్తుకు వెళ్దామని బాలకృష్ణ గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి బాలకృష్ణ గారికి ఈ క్యారెక్టర్ అయితే ఫస్ట్ భద్రా చేశాడు. భద్రా వచ్చి రవితేజ, అది యాక్షన్ సినిమా. దాని తర్వాత బాలకృష్ణ అయితే ఫుల్ యాక్షన్. అక్కడి నుంచి లక్కీగా బాలకృష్ణ ఈ 2 హిట్లు మంచి హిట్లు తగిలి ఆ దెబ్బతో నెంబర్ 1కి వెళ్ళాడు. ఓకే, అంటే యాక్షన్ పార్ట్కి. ఇప్పుడు నన్ను ఈ మాట తీయలేను కదా. ఇప్పుడు సినిమాలు చూస్తుంటారా? ఇప్పుడు అయ్యో చూడండి సార్, రీసెంట్గా ఏ సినిమాలు చూసారు? రీసెంట్గా పుష్ప సెకండ్ చేశాను. పుష్ప 2 చూశాను. ఎలా ఉంది సార్ పుష్ప 2? ఎందుకు సార్ నన్ను అడుగుతారు? పుష్ప 2 మీరు చూసి ఉంటారుగా, యూట్యూబ్లోనే చూశాను నేను, ఓటీటీలో చూశాను. ఏందో ఆ సినిమా నాకు నచ్చవు సార్, నేను చెప్తున్నా కదా. ఈ మధ్యకాలంలో నచ్చిన సినిమా ఏంటి మీకు? ఈ మధ్యకాలంలో నచ్చిన సినిమా అంటే సార్ అన్నీ యాక్షన్ సినిమాలే కదా సార్. ఏదన్నా బాహుబలి, రాజమౌళి గారి మూవీస్. అయ్యో వాటిని పోల్చకూడదు. నంబర్ 1 డైరెక్టరు రాజమౌళి గారిలో కూడా నంబర్ 1 ఏదంటే ఈగ. నాకు నచ్చిన సినిమా ఈగ. ఓకే, ఇప్పుడు బాహుబలి సార్ 5 ఏళ్ళు తీశారు సార్. ఓ గ్రీన్ మ్యాట్ వేసి, ఓ ఎక్కడెక్కడ ఫారిన్ షార్ట్స్ కలెక్షన్ సార్. అది
ఇప్పుడు ఆ వరదలు ఇవన్నీ క్రియేట్ చేయగలమా? చేయలేము. ఇప్పుడు ఏమనిపిస్తుంది సార్ అంటే డైరెక్టర్స్ ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఇయర్కి ఒక 3 సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు డైరెక్టర్కి ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది ఒక సినిమాకి. ఇప్పుడు పాన్ ఇండియా అనుకుంటూ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు, బడ్జెట్ కూడా ఎక్కువైపోతుంది. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంటుంది అప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన డిఫరెన్స్? సార్ ఇప్పుడు ఇండస్ట్రీ కాబట్టే కదా మంచి సినిమాలు ఎట్టొస్తాయి. మంచి కథ ఉండే సినిమా ఎక్కడొస్తుంది? వాళ్ళు తీసే సినిమాలు మంచి సినిమాలు. ఇప్పుడు బాహుబలి తీశాడు సార్, సూపర్. 5 years చేశారు సార్. 5 years పెట్టే దమ్మున్న ప్రొడ్యూసర్ ఎవడు దొరుకుతాడు? ఆయనకి దొరికాడు. పైగా ఆ షార్ట్స్ అన్నీ ఫారిన్ కంట్రీస్లో నుంచి అవి ఎలా కలెక్ట్ చేశాడు అనేది మనకే తెలియదు సార్. 5 ఏళ్ళు తీశాడు సార్ సినిమా, బ్రహ్మాండంగా తీశాడు. ఓకే. తర్వాత నెక్స్ట్ సినిమా కూడా బ్రహ్మాండంగా తీశాడు. అయినా నాకు ఈగే ఇష్టం. ఓకే ఓకే రైట్. ఎందుకంటే ఆ ఈగతో ముక్కు గదిరిచ్చింది, కాలు గదిరిచ్చింది, ఇవన్నీ ఎంత కష్టం సార్. ఓకే. ఎంత టెక్నికల్గా ఎంత కష్టం సార్ డైరెక్టర్కి. ఈజ్ ఎ జెంటిల్మ్యాన్, ఈజ్ మంచి గొప్ప డైరెక్టర్ సార్, నో డౌట్. ఓకే. తెలుగు ఇండస్ట్రీలో గొప్ప డైరెక్టర్ అంటే ఆయన పేరే చెప్పుకోవాలి. ఓకే రైట్ సార్ రైట్. సో ఎన్నో విషయాలు మా స్టూడియోకి వచ్చి మీ ఎక్స్పీరియన్స్, మీ అనుభవాలన్నీ కూడా షేర్ చేశారు, ఈరోజు అంత టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.